రాను రాను ఎల్లమ్మా ఎల్లో. ఏ సురేష్ని చెప్పరా కెమెరామెన్ అన్న, ఎప్పుడు ఇట్లనే ఇస్తారు. అబ్బా మంచిగా రైట్. నమస్తే అందరికీ, ఎట్లున్నారు? ముందుగా ఖతర్నాక్ వార్తలకు స్వాగతం సుస్వాగతం. రాష్ట్రంలో దివాలా తీసింది అంటున్న రేవంత్ సారు, దివానా ముచ్చట్లు చెప్తుండంటున్న 10 పచ్చాలు. బిగ్ బాస్ మీద ఉద్యమం చేస్తుండు నారాయణ సారు, ఎదిగిపోయింది కదా చాలా ఎత్తుకు. వాట్సాప్ వైద్యం చేసిన డాక్టర్ అమ్మ 2 పానాలు కలిసినాయి గాల్ల. మీకు ఒక ముచ్చట చెప్పాల, మా దోస్తుగాడు ఉన్నాడు, వానికి బాగా పైసలు అవసరం ఉండి, అరే డీజే జర ఒక 10,000 బాకీ రా అని అన్నాడు. సరే ప్లీజ్ రాని దండం పెడతారా అంటే మళ్ళీ 4 రోజులు ఇస్తారా అని అన్నాడు. ఇక మిత్తుతో కలిపిస్తా అన్నాడు. ఇక మరి నాకు జ్యూస్ కూడా తాగిపిస్తా అన్నాడు. సచ్చి నీ ఇంట్లో ఉడతారా మరి బతలాడుతున్నాడు. ఇక అట్లా ఏం చేద్దాం, లేవురా అంటే ఇక ఇంటలేడు. సరే మిత్తుతో కలిపి మంచిగా నెలకి ఇస్తున్నాడు కదా అని చెప్పేసి నేను కూడా అనుకున్నా. కానీ ఆయన నమ్మి వాళ్ళని వీళ్ళని అడిగిచ్చిన నెల గడిచింది, 2 నెలలు అవుతున్నది, ఏడాది కూడా అయిపోతున్నది. మిత్తి సంగతి పక్కకు పెట్టు, అసలే చేయలేడు. ఇక అడగంగా రేపిస్తా మాపిస్తా అని తప్పించుకుంటుడు. ఇక మొన్న గట్టిగా అడిగేవారు కదా, ఇక నా దగ్గర ₹1 లేదు, అసలు నేను చెయ్యా ఏం చేసుకుంటా వేసుకోపో అని చెప్పేసి అన్నాడు. నెత్తి ఖరాబ్ అయిపోయింది. ఇక కథ ఏమో గట్లా నాకు వినంగానే కరెంట్ షాక్ కొట్టినట్టయింది. ఇగో సేమ్ టు సేమ్ రేవంత్ సార్ ముచ్చట కూడా గట్లనే ఉన్నదట. ఏందో ఒకసారి చూసుకోరినాడు రీ. నిజంగా సోమవారం నాడు మన రేవంత్ సారు ముచ్చటినాకడ నిజంగానే ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూడాలి. కరెంటు షాట్ కొట్టినట్టయిందోళ్ళ. ఇక ఇప్పుడు మన తెలంగాణ పరిస్థితి గట్లున్నదట. గల్లపెట్టల పైసలే లేవట, ఆమ్దానికి ఖర్చులకు అసలు లెక్కనే కుదురుతలేదంట. ఆఖరికి అప్పటికైతే ఎవరు కూడా ఇత్తలేరంట. చెప్పులు ఎత్తుకపోయే లెక్క దొంగలు లెక్క చూస్తుర్రంట. సారే చెప్పుకొచ్చిండు, మీరు కూడా ఇన్ని ఒక పారి. అంటే ఈ ఏడాదిన్నరలనే తెలంగాణ దివాలా తీసిందా ఏంది? దొంగ లెక్క ఎందుకు చూస్తున్నారు కావచ్చు. సరే సారు, ఉన్న మాటరే దాచుకోకుండా చెప్పింది అనుకుందాము. మరి సీఎం అంతటి మనిషికి ఇట్లా చెప్తే అప్పు ఇచ్చేటోడు కూడా ఇయ్యకపాయే. ఏమన్నా పెట్టుబడి పెడదాం అనుకునేటోళ్ళు కూడా పెట్టరాయే. ఇక సీఎం సార్ చేతుల్లో లావట్టినాకడ ఇంకెవరిని నమ్ముతారు చెప్పురే. ఇగో గిట్లనే అనుకుంటారు 10 పచ్చపోళ్ళు. ఇక రేవంత్ సార్ ముచ్చట్లకు అటు పువ్వు గుర్తు బండి సంజయ్ అన్న, ఇటు ఈటల రాజేందర్ అన్న జర గట్టిగానే అరుచుకున్నారు. అయినా రేవంత్ సార్ ఏమో పైసలు లేవు, అప్పు కూడా ఉడతలేదు అంటుండు. మరి అందాల పోటీలు మనకానే నడుస్తున్నాయే. ఎంత లేదన్నా 200-300 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. మరి వీరికి పైసలు ఎట్లానో ఏమో కావచ్చు. ఇక మన మంత్రులకి నుంచి గీడికి కూడా గాలి మోటార్ల మీదనే పై అలలు చేస్తురట. మరి పైసలు లేకుంటే ఆ గాలి మోటార్ల ఖర్చు యాడికెళ్ళి వెళ్తున్నాయో కావచ్చు. ఇక రేవంత్ సారు ఇప్పటికైతే 43 సార్లు ఢిల్లీకి పోయిండట. ఇక మరి ఉత్తగనైతే ఆ ఖర్చు సెక్యూరిటీ ఓ దిక్కు పైసలు లేవనుకుంటా, ఇంకో దిక్కు ఇవన్నీ లలిత కళలు ఏంది సారు. అగో గిట్లా అనుకుంటారు ఊర్ల జనాలు. అగే ఏమైంది రావు ఫోన్ ఈ కథ మనవాడా, ఏమైంది? పాడేస్తుంది భూకంపం వచ్చి గంగల ఏది అమ్మ, నా బల్ల అటు ఇటు ఊగిందే, నాకు భయమైంది. కొంపదీసి భూకంపం ఇట్లా వచ్చిందా నిజంగానే? అగో ఫ్యాన్ నెత్తి మీద పడ్డానికి ఏంది, నెత్తి 16 వక్కలు అవుతుంది. లేనిపోని కథ. అవ్వా ఇక వారిపోతా నేను ఇడికెళ్ళి. ఏందన్నా నవ్వుతున్నావు? సైడ్కి వెళ్ళి కెమెరా మనం నెట్ ఎత్తుంటుడు. అవ్వా కావాలని పరిష్కారం ఆడుతున్నావా ఏంది నాతోని? ఏంది బుగులు పట్టిన అనుకుంటురా? గిట్టన అయింది మొత్తం. సోమవారం శిఖర్ పడ్డాక అటు సిరిసిల్ల జిల్లా దిక్కు భూకంపం వచ్చిందట కదా. ఆ వార్త చెప్పుకుంటా నేను మా వాళ్ళు నాతోని జర పరాష్గా మాడుతుర్రు. సరే భూకంపం వార్తని చెప్పుకుందాం ఒకసారి చూడరు. అగో కదిలింది. పాపం పిల్లగాడు దడుచుకున్నాడు కావచ్చు. ఇటుకెళ్ళి చూడుర్రి, కెమెరా ఫాల్ట్ కాదు, నిజంగానే ఊగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూకంపం వచ్చింది కాదు. 2-3 సెకండ్లు జర్ర షేపు జనాలను గజ్జుమనిపించే, కండ్ల ముందే సామాన్లు గదురుడు, బోన్లు కింద పడుడు, గోడలకు శీర్ఘవాసుడు గిట్టనే అయిందట. ఇక జనాలకు ఏం అర్థం కాక ఇంట్లోకెళ్ళి బయటకి ఉరికొచ్చిర్రు. ఇక రాత్రి దాకా ఇంట్లలోకి పోతే ఒట్టు గజగజ వణుకుడట. చిన్నదే అనిపించిన భూకంపం గాని ఏమైందా అన్న అసలంటారా? అగో దడదడమంటున్నది, వీళ్లకు గజగజమంటున్నది కదా. ఇంకా నేను ఎవ్వరికి ఏం కాలే,
ఒక జాగల గోడ కూలిందట గంతే. కూల్తే మాయ గాని మళ్ళా కట్టుకోవచ్చు. కానీ నిజంగా కళ్ళ ముందే భూమి మెసిలినట్లయితే ఎంత భయం అవుతుందో. అసలు రాత్రంతా నిద్రపోయిరో లేదో వీళ్ళు. ఇక ఇవరి సంది చిన్నపాటి అలికిడైన భూకంపమే అనుకుంటారు కావచ్చు కదా వీళ్ళు. కథ మొత్తానికి భూకంపంతో జనాలకు భయం పుట్టుకొచ్చే. ఇంకో దిక్కు మా ఊరికి భూకంపం వచ్చిందో అనుకుంటా, మా ఊర్లోనే భూమి మెసిలిందో అనుకుంటా ఏదేదో ఘనకార్యమైనట్టు సంబురంగా చెప్పుకుంటురు పోండ్రి. ఇప్పుడు మన అక్కలకు ఆర్టీసీ బస్సు ముచ్చట చెప్తా. ఏమంటారు అక్కలారా? బస్సులో ముచ్చట అనగానే సీటు కోసం జుట్లు పట్టుకొని ఫైటింగ్లు చేసే సీన్లు అనుకునేరు. ఆయనత కాదు ఆడోళ్ళ ఫైటింగ్ చేసుకున్నారంటే ఒకరికొకరు ఎంత సంబరం ఉంటుందో చూడాలి. ఇక మొగలకైతే మనసు తృప్తిగా ఉంటుంది. అయితే ఇది వేరే ముచ్చట. ఒక అక్క మూటేముళ్ళో చదువుకొని నల్గొండ బస్సు ఎక్కింది. ఇక ఎక్స్ప్రెస్ బస్ అయ్యే అక్క దగ్గర ఆధార్ కార్డు కూడా ఉన్నది. కానీ ఆమెను కండక్టర్ మేడం కిందికి దించింది. అట్లా దించినందుకు ఉద్యమం చేసిందోళ్ళ. అసలు ఆ కండక్టర్ మేడం ఎందుకు దించింది, అసలు ఏమైంది ఒకసారి అరుచుకుందాం బాండ్రి. ఈమెనే ఆ అక్క నల్గొండ ఎక్స్ప్రెస్ బస్సును ముంగడికి పోకుండా బైజీ ఎత్తున్నది. ఎవల నాకు ఫోన్ కొడుతున్నదా, వీడియో తీస్తున్నదా, లేకుంటే గూగుల్లో ఏమైనా సెర్చ్ చేస్తున్నదా చూడాలి. అసలు ముచ్చటేందంటే అక్క కళ్ళు గండ పట్టుకొని బస్సు ఎక్కిందోటల్లో. ఇక కండక్టర్ మేడంకు కోపం వచ్చింది. కళ్ళు బ్రాండ్ సీసాల పట్టుకొని బస్సు ఎక్కుడు పర్మిషన్ లేదు, కుండనన్నా కిందకి దించు, నువ్వన్నా కిందకి దిగు అన్నదట. కానీ ఈ అక్క ఇండ్లే బల్మీటి కింద దించిర్రు. ఇక సూడు లొల్లి. అసలు బస్సుల కళ్ళు పట్టుకోవద్దని చెప్పినాక నల్లమొకపోడేవాడు ఏ రాజ్యాంగంలో రాసున్నది, ఏ కాలంలో పెట్టున్నదని చెప్పి పంచాయతీ పెట్టుకున్నదట. బస్సును ముంగడికి ఓడిచ్చుడే లేదు. ఇక అటు ఇటు వచ్చిపోయేటోళ్ళందరికీ చెప్పునట. ఇట్లా తెల్ల కళ్ళు పట్టుకోబోతుందా లేదని ఈ కండక్టరు మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి, నేను ఉద్యోగం చేస్తా అనుకుంటా ముంగడ పడ్డదట. అగో చూసిరా ఎంత టైం అవుతున్నదో, ఎంత రాయి ఎత్తున్నదో. అసలు సీట్ల కోసమే పెద్ద పంచాయతీ భగవంత అంటే ఇప్పుడు ఈ కళ్ళు పంచాయతీ ఏంది మాకు అని అందులో ప్యాసింజర్లు నెత్తి పట్టుకున్నదట. ఇక లాస్ట్కు ఎట్లనో గట్లా ఆమెకు సంజాయించి అవకతవకలు పడి పంపినరట. సరే రూల్ అంటే రూలే. అయితే ఆర్టీసీ బస్సులలో మందు సీసాలు తెల్లకలు పట్టుకోవడు నిషేధం పెట్టిరు. సరే మరి అట్లనే తాగినోళ్ళు బస్సు ఎక్కచ్చునా? మరి తాగినోడు బస్సు ఎక్కితే బస్సు అంతా వాసన రాదా? పక్క పొంటోళ్లకు తక్లీఫ్ కాదా? వాళ్ళను కూడా బస్సు ఎక్కనియద్దు, కండక్టర్లు టికెట్ కొట్టద్దు. ఈ అక్కడైతే ఎట్లా దించురో తాగినోళ్ళను కూడా గట్లనే దించాలి. అంతే కదా, ఏమైనా తప్పు మాట్లాడినా నేను? రాను రాజుగుర్రం గాడిదేందంటే గిట్టనున్నది. రాజుగుర్రం గాడిది కాదు, కన్సర్ గాడిదేందట. గట్లనే ఉన్నది కథ. ఈ టెక్నాలజీ వాడుట్లా మనోళ్ళు కథ కాదల్లా పెద్దగా ఉన్నది కథ. ఒకప్పుడు నాటు వైద్యము భూత వైద్యం ఉండే, ఇక రోజులు మారినాయి, టెక్నాలజీ పెరిగింది, అందరు దవాఖానలేకపోతున్నారు. కొందరు డాక్టర్లు ట్రీట్మెంట్ ఎట్లా చేస్తారో ఎరికేనా? అగో రంగారెడ్డి జిల్లాలో చూడరు ఎట్లయిందో. వాట్సాప్ తోనే ట్రీట్మెంట్ చేస్తుర్రు. ఇక ఎప్పుడు ఏమనాలి, వాట్సాప్ లతోని మెసేజ్ పెట్టుకుంటుర్రు, ఫోన్లు మాట్లాడుతుంటారు, వీడియో కాల్ చేసుకుంటారు. కానీ డాక్టర్లు ట్రీట్మెంట్లు చేసి పానాలు తీస్తారు అనుకోలే. ఒక డాక్టర్ అమ్మ వాట్సాప్ వైద్యం చేయబట్టి 2 పానాలు పోయినాయి. కీర్తి అనేట ఆమెకు తెల్లారంగా నొప్పులత్తే ఇబ్రాహీంపట్నంలా ఎప్పటికీ చూయించుకునే విజయలక్ష్మి దవాఖానకు పట్టుకొచ్చిర్రు. గంత పొద్దుగాల డాక్టర్ అమ్మ లేదు, ఇక నర్సులు ఆయమ్మలు ఉన్నారు. ఇక డాక్టర్ కు ముచ్చట చెప్పిరట. కానీ గింత పొద్దుగాల ఏం రావాలనుకున్నదో ఏమో గాని ఇక వాట్సాప్ లో ఈ నర్సుకు ట్రీట్మెంట్ పాఠాలు చెప్పింది. డాక్టర్ అమ్మ వాట్సాప్ లో ఎప్పుడు ఆ ఆయమ్మలు అందులో చూసుకుంటా కాన్ఫియస్డ్. ఇక ఎప్పుడు కథ అదే మన వైద్యమేనా? పాపం వీళ్ళు చేసిన కథకు కడుపులున్న బంగారం అసొంటి అమ్లడలోళ్ళు జీవి పోయింది. ఎంత అన్యాయం ఇది. పాపం పెళ్ళైనాక చాలా ఏళ్లకు కడపచ్చిందంట. డెలివరీ మంచిగా చేస్తారని దవాఖానకు పట్టుకొస్తే వీళ్ళేమో వాట్సాప్ ట్రీట్మెంట్ చేసి మా పిల్లల పానాలు తీసిర్రు, కళ్ళ పూట నీళ్లు పెట్టుకున్నారు. మేము 4 గంటల నుంచి ఫోన్ చేస్తే వస్తున్నాం కనీసం వాళ్ళు మేడం వేరే హాస్పిటల్ ఎక్కడో సిటీలో ఉంటుందంట, ఆడికిదేమన్నా మేము పోయేటో వెయిట్ చేసినాము.
అదే అక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేటోళ్ళం మేము. లేదు ఇంకో వేరే హాస్పిటల్ నాకు వీలయ్యేటట్లేదు అంటే వేరే హాస్పిటల్ కన్నా పట్టు ఇక్కడ కనీసం నువ్వు మనిషిని పట్టుకొని ఇట్లా ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ఆయిల్ ఏ తెలియని ఆయిల్ చేయి పెట్టడం వల్ల ఇవాళ మా కుటుంబం మొత్తం కోల్పోవడం జరిగింది. మేము ఎన్నో కలలు కన్నాం మా బేబీస్ కోసం. మేము దాన్ని నిర్వీర్యం చేసేది. దీనికి పూర్తిగా ఈ హాస్పిటల్లే దీనికి బాధ్యత. పాపం తలుచుకుంటే నాకైతే పానం కలుక్కుమంటుంది. వీళ్ళకు ఇంకెంత అనిపించాలో ఎప్పుడు. డాక్టర్లు అంటేనే పానం పోసేటోళ్ళు, పేషెంట్ ఉండడంటేనే ఏటికైనా సరే రావాల్సిందే. ఇక అసొంటిది పొద్దుగల లేచి దవాఖానకు పోలేక ఏదో ఎట్టికి నర్సులకు అప్పచెప్పి వాట్సాప్లో ఎప్పుడేంది పానాలంటే గంత లెక్కలేదా వీళ్ళకు? కథకున పడేద్దు గిదేందమ్మా. ఒకప్పుడు సిపిఎం అనగానే ఎర్రజెండ పార్టీలకు ప్రభుత్వాలే మస్తు భయపడేటి. అవును, రేటు పిరమైనా జనాల కష్టం వచ్చినా ఏది అన్యాయం జరిగినా కబ్బర్దార్ అనుకుంటా ఎర్రజెండి పార్టీ అన్నలు రోడ్ల మీదకి వచ్చి నిరసన చేసేది. ధర్నాలు కూడా గట్టినే ఎత్తారు. కానీ కొన్నేళ్ల సంది మునుపటి లెక్క ఎర్రజెండ పార్టీలు కనిపిస్తలే వల్ల. కానీ మళ్ళీ ఇప్పుడు మన సిపిఐ పెద్దనారాయణ సారు తెలుసు కదా, ఒక ఉద్యమం చేస్తాడు. ఆ ఉద్యమం మరి ఏ ఉద్యమంతో 2 రాష్ట్రాల ప్రభుత్వాలు వణుకుతాయి కావచ్చు. అవసరమైతే ముఖ్యమంత్రులు రాజీనామా కూడా వేయాలి అని డిమాండ్ కూడా చేస్తాడు కావచ్చు. ఇంతకు నారాయణ సారు చేసే ఉద్యమం ఏంటో ఒకసారి చూడరు. బిగ్ బాస్ ఉద్యమాన్ని పట్టుకున్నాడు మన ఎర్రజెండ నారాయణ సారు. టీవీలో బిగ్ బాస్ అనే ప్రోగ్రామ్ ఒకటి వస్తుంది కదా, అప్పటి నాగార్జున యాంకరు. ప్రోగ్రాంలో పోటీ వాళ్ళందరినీ ఒక అరలెత్తరన్నట్టు మీరు కూడా చూసే ఉంటారు. ఇక ఈ బిగ్ బాస్ ప్రోగ్రాము మన సిపిఐ నారాయణ సార్కు మొదటి సంధ్య నచ్చలేదు, అసలు మెచ్చుతలేడు కూడా. ఆ ప్రోగ్రాంలో సీజన్లు స్టార్ట్ అయినాక మన సిపిఐ నారాయణ సారు టీవీలో ముంగటికి వస్తాడు. ఇగో గిట్లా ఇరుసుక పడతాడు. ఇనుర్రి ఇప్పుడు ఏమంటుండో. అశ్లీలంతో కూడుకున్నది, అసాంఘికతో కూడుకున్నది, సమాజానికి ఏమి మేలు చేయకపోగా సమాజానికి చెడు అందించేటువంటి ఒక నేర్చపు సాంస్కృతిక కార్యక్రమం చెప్పేసి పదే చెప్తా ఉన్నాం. దానిపైన నాపైన విమర్శలు వచ్చాయి. కానీ నేను చెప్పేది ఒకటే, ఆ బిగ్ బాస్లో ఉన్న నీతి ఏంటని, ఆ నీతి సమాజానికి ఏమైనా ఉపయోగపడుతుందా? 100 రోజుల పాటు పెద్ద గుహలో బంధించి వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కల్పించి అందరూ యువతులే, ముసలోళ్ళు కాదు, పిల్లలు కాదు, తర్వాత అన్నా చెల్లెలు అక్క తమ్ముడు కాదు, మంచి యువకులు కూడా తీసుకెళ్ళి దానిలో పడేస్తారు. వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారు. మరి యువకులు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేంటారు, గుహలో పడేసి ఊరుకుంటారా? విన్నరా? సరే, బిగ్ బాస్ అనే షో చేస్తారని అనుకుందాము. కానీ ఎర్రజెండ నారాయణ సార్ కళ్ళకు దేశంలో ఏ సమస్య కూడా కనబడతలేదా? 2 రాష్ట్రాల జనాలు సుఖ సంతోషాలతోని శాంతి సౌభాగ్యాలతోని వర్ధిల్లుతున్నారని అనుకుంటున్నాయి ఏంది? అసలు తక్లీపులే లేవా? సార్కు ఇవన్నీ ఎందుకు కనిపిస్తలేవు? ఎర్రజెండ పార్టీ అంటేనే లాస్ట్కు టీవీలోకి వచ్చే బిగ్ బాస్ షో అసలు వాటి మీదనే పోరాటం చేసేంత ఎదిగిపోయింది కావచ్చు. ఇక వాటన్నిటికంటే ఇప్పుడు బిగ్ బాస్ ప్రోగ్రామే దేశానికి పెద్ద అంతర్జాతీయ సమస్య లెక్క మారినట్టున్నది. ఇక సిపిఐ నారాయణ సారు పోరాటం చూస్తుంటే ఇక అందరికీ గిట్లనే అనిపిస్తుందట. మరి ప్రపంచ శాంతి కోసము, జనం బాగు కోసము గింతగానం ఆరాటపడుతున్నా నీకు పెద్ద సెల్యూట్ కామ్రేడ్. సరే కానీ నన్ను ఇటు పంపించారు మా దొరసానులు ఎటువేరు, ఒక్కసారి అరుచుకుందా మరి. ఓ దొరసానులు ఎటువేరు? నీళ్ళే వస్తలేవు, ఎక్కడ పోయినా ఎండల వస్తలే, వాళ్ళకే పోతాయి, నీళ్ళని వస్తలే లేవు. కొట్టి పానం అంతా అలిచిపోతుంది. నీళ్ళు ఒక సుక్కనైనా వస్తలేవు. ఏమైంది నీళ్ళకు? ఒక సుక్క ఉంటాగా వచ్చేస్తనే లేవు నీళ్ళన్నీ. నీళ్ళు వస్తలేదా? మొత్తం నీళ్ళన్నీ నీకేనా? ఆడుకోరీలు నాకు అర్థం కాదు. ఎందుకు నడిచాక ఎప్పుడు మాతో కొట్లాడతాడు. మా పిల్లలు ఉన్నారేమా? పిల్లలు ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు. మొత్తం నీళ్ళే తీసుకుంటావా? నీళ్ళు చేయి కూడా ఎత్తుంది. భాగ్య తొందరగా రావే. ఏమన్నా పిలుచుకోవే, నువ్వు పిలుచుకుంటే ఏం చేసేది? అబ్బు ఎన్నెలా అగరు
ఏంది మీ ఎన్ని నీళ్లు వాడుకుంటారు తాణాలు చేసుకుంటారు నీళ్ళన్నీ ఆగం చేస్తారు పొద్దుగులు బట్టలు పిండుకుంటా అన్ని చేసుకుంటా ఉంటే ఎట్లా ఉంటది అమ్మా మీరు మనమా మేము మళ్ళీ మీరు కాకపోతే మేమా చూసినావా నేను నడచాక ఎంతగానో మాట్లాడుతున్నావు మంచిగా ఎన్ని ఆడుకుంటారు నువ్వు మా ఎన్నెలక్కన అంటావు నరసక్క కానీ నచ్చవతో కయ్యం పెట్టుకుంటారే మీరు మీరు ఎన్ని బిందెలు పడుతున్నారు చూడు పట్టి పట్టి బిందెలన్నీ అయిపోతున్నాయి వలిపోయినాయి ఒక్క సుక్కసలే మేము తెచ్చింది ఇంత బిందె కొట్టి కొట్టి పలిపోయినాయి బకెట్ దగ్గర పట్టురే మీరు నీళ్ళు పట్టురే పింకి పట్టురే పట్టే బిందె పెట్టు బిందె మనది పెట్టే బిందె పెట్టే మనది ఇచ్చిన బిందె ఎన్నెలా మన బిందెనే మీకు బిందె మనది నచ్చక్క జరుగు ఇడిగా జరుగురి పింకి పట్టే చూస్తున్నవే ఏ నల్లకాడ మీకేం పని బిందెలు తిప్పుకుంటూ వచ్చారు మీరు కూడా నచ్చక్క ఎప్పుడు మా చిన్న పిల్లల మీదే ఉంటా అది నీకు అక్క మొత్తం మిమ్మల్ని అందరిని పిలుచుకొని వస్తుంది ఇలా కయ్యం కగ్గిదాలు ఎప్పుడు కయ్యం ఆడుకుంటే కూర్చుంటారు కయ్యం పోని భూమిలే ఎప్పుడు కయ్యాలు ఆడుకుంటే కూర్చుంటారా నీ తోడు ఆ పోరి కూడా ఆ చిన్న పోరికి తింతి గిరం లేదు అవా ఏమైంది ఏమిట్లా పడ్డాలి మళ్ళా మాకు నీళ్ళు పట్టకుండా ఏడమే పట్టుకొచ్చింది 3 మీరు పట్టుకొచ్చింది 10 పట్టుకొచ్చింది ఇంకా దాపెట్టి అయి మన గద్దే మన పెట్టు మన ఏది ఇంకో బిందె మీరు నిజంగా గల్లీలో నా ఇజ్జత్ మొత్తం గంగ కలుగుతుంది అవ్వ పోరగాన్ని మొత్తం ఇజ్జత్ తీస్తున్నారు అరే మీ అక్కలు మొత్తం ఎప్పుడు చూడు నోరు వారేసుకుంటారు ఎదురు గల్లీలో మొత్తం కయ్యలా కాసు తీస్తున్నారు అని చెప్పేసి డీజే గాడు వింటుండే ఎన్నెల డీజే గా నువ్వు బాగురా పొద్దుగాల నింపచ్చినా కదా నల్ల నీళ్ళు నువ్వు పట్టకుండా మొత్తం ఆగిపోయి నువ్వు వార్త చెప్పుకోవడానికి నీళ్ళు పడతాడు మొద్దు ఒక్కపాడా పొద్దుగాల పట్టిపోతే అయిపోగారా నీళ్ళు ఇప్పుడు కూడా మాకు ఎంత లాడే మీ బురాన్ గాని ఫ్రెండ్స్ ఏం చెప్తుర్రా ఒక 2 గింజల కోసం మాటలు నా మీదకి వచ్చి రావా మీరు నీ బురాన్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమైర్రా పట్టుకురా పో ఇప్పుడు అందరు నీళ్ళు పడతారు డీజేగా నీ శిబిరికాలు ఈసారి ఇంటికి వచ్చినాక ఆ కూర ఈ కూర అంటావు నువ్వు ఇంటికి అయితే రాలేదు నువ్వు ఆర్తలు తొందర కంప్లీట్ చేసుకొని ఇడికిరా బొచ్చడుంది పని ఇంట్లో మనకి ఒక్క మాట చిన్న మాట కదిరితే చాలు ఇంత పొద్దు నోరేసుకొని నా మీద పడతారు మీ నోరలో కప్పలు జొర్రా పట్టే నువ్వు పట్టే పింకి జరుగురి మీరు అమ్మ పట్టుకోపో ఆపుర్రే తిట్టుకున్నాడు నీ తిట్టుట రాయవాడ నోరు కూడా తాళమని నేర్చిపోతాడు ఓ అన్న నోట్లకు తాళమే అవా ఏందే భాగ్య అన్నిటికీ రెడీ ఉంటావు ముందుగానే ఉరికొస్తావు ఏంది ఏం లేదక్క వాటి మాట్లాడుకుందాం దా, అత్తున్నక్క దా, మాట్లాడుకుందాం అయితే నువ్వు అంటావు అక్క చాయ్ తాగినవా ఆ చాయన తాయన పొద్దుగాలి ఎంత తాగినావు మా గిలాసు దాతే ఎంత నీళ్ళు కావాలి నీకు నేను ఇస్తా ఏంది నీవు ఇచ్చేది ఏంది మా ఇంట్లోనే అక్క? ఉంది చెల్లె. ఆహా. వదిలేయకండ్రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండ్రా All right, 3, 2, 1, music. ఎన్నెలక్క దాయే కొడుతుందే నన్ను ఏ బురాన్ బురాన్ లేరి పింకి దారే కొడుతుంది మనల్ని ఇప్పుడు కొట్టు ఆధార్ వచ్చి పట్టుకొని పోరి దేనికి బిందెల కొట్లాడతారు వట్టిగా నర్సక్క ఆగు నేను చెప్పేది మంచిగా వినుర్రి ఎన్ని రకాలు లడాయికోతావు నువ్వు అందరం ఒక్కగాడు ఉండేటోళ్ళే అట్లా చేస్తారా డీజేగా చూసిన వారా ఈ లొల్లు చూసిన లడాయి నీళ్ళు అరిచి దండం పెడతా మీకు మేకను కూడా వస్తా జర నోరు బంచాయి ఒక్క కాడు ఉండేటోళ్ళం నర్సక్క ఎట్లుంటది మన అందరం మంచిగా ఉండాలి
మేము ఒకనాడనే వేసుకోవద్దా? మీరు పట్టుకొని మేము ఏమంటలేము, మేము మళ్ళా కొలువుకోతాం, పొద్దుగాల పట్టుకొని పోతాం. డీజే చెప్పరా నువ్వు నీళ్ళకి ఏడు కాడ ఇచ్చి పెడతాడు, నువ్వైతే గీయాలి ఇంటికి రారా. ఈ తోలు లేకపోతే నా పేరు ఎన్నెలక్కడే నువ్వు ఇంటికి రా. నువ్వు ఇంటికి వచ్చినాక వీళ్ళకి చెప్పు నరసక్కులను బాగా కొట్టింది నెలకి అట్లా కొట్టద్దు. ఈ నీళ్ళ పంచాయతీలు ఎప్పుడు బాగుపడతాయో మా బతుకులు ఎప్పుడు బాగుపడతాయో దేవుడికే తెలియాలి. మనం ఈ లడాయిల కంటే ఈ నీళ్ళు ఎట్లా వస్తాయని ఒకసారి ఆలోచించదామా లేదా? మేము మంచిగా చెప్తున్నా డీజేగా, మేము ఇలా నిజంగా బాగా రోజులు అయిందిరా, బాగా గొడవ పెట్టుకున్నాం ఈ నీళ్ళ కోసం. మనం గొడవలు అద్దురా, మంచిగా ముద్దుగా నువ్వు ఎవరు తెలుసా వాళ్ళకి ఎప్పుడు రాజరా. ఎంత ఏమైనా కయ్యాలు పెట్టుకున్నా మళ్ళీ ఒక దగ్గరనే కలిసేటోళ్ళం. నీళ్ళ కాడ పంచాయతీలు ఇట్లుంటాయి. ప్రభుత్వము జర చూడురు సర్కారు వాళ్ళారా, ఏంటంటే నీళ్ళ కోసం బాగా తక్లీఫ్లు అవుతున్నాయి. ఎండాకాలం వస్తే బిందెలు పట్టుకొని రోడ్ల పొంటి ఉరుకుడు అవుతుంది. మా నర్సవదుడు ఇంకొక అక్క చూడు ఎంత బాధపడతాండ్రో. మా వాళ్ళకైతే దినాం కయ్యమే పెట్టుకుంటారు. తాగడానికి నీళ్ళే లేవమ్మా. చేసుకున్నామంటే ఓ నర్సవ్వా, నువ్వేం రంది వాడకే, నీళ్ళ కోసం నేను చెప్తానే అమ్మ. కళ్ళకెళ్ళి నీళ్ళు వస్తానే నీళ్ళ ముచ్చట చెప్తే అమ్మ. ఓడికెప్పుకుందా బాధ, కడిపి కూడా కాళ్ళ మీద పడేటట్టున్నది. ఓడికెప్పుకుందాం నా బాధ. కాదు మన డీజే గారికి చెప్పినాం కాబట్టి మరి వాడు కూడా కొంచెం వార్తలు చెప్తాడు. మనం ఏమనుకున్నాం, సినిమా పోదాం అనుకున్నాం కదా. కొత్త ఉత్తగా బిందిరిగిపాయే పక్కా పోషవతలి మనదికు చూస్తుంది, చూసుకోరి. నీళ్ళ పంచాయతీ మొత్తం దిగుదులే. ఇవాళ వార్త మొత్తం వేస్తున్నా, మొత్తం లొల్లంతా కూడా మొత్తం అందరు చూస్తారు. దెబ్బకు మన నీళ్ళ పంచాయతీ ఒడుస్తుంది చూడు. నువ్వేం రంది పెట్టుకోకు. డీజేగా పొద్దుకి తొందర రారా. అయ్యో మేము సినిమా కాడికి వస్తాము, నువ్వు కూడా ఆడికేరా. సినిమా కోతాన్రా, పని చేయ శాత కాదు కానీ సినిమాలకు కోతురు. సినిమాలకు జరా ఈ నీళ్ళ గురించి చూసుకో. మేము కొట్టుకున్నాము, మనం కొట్టుకుంటాము ఉంటాము, మనం ఎప్పటికి మంచిగానే ఉంటాము. సుశీరా వల్ల నీళ్ళ కోసం ఈ బాధలు జర ఆ సర్కారు వాళ్ళు ఈ గరీబ్ వాళ్ళ గలీలలో పోయి జర నీళ్ళ కోసం తక్లీఫ్లు ఏమున్నా కూడా జర చూడురు సారు. నీళ్ళ కోసం మస్తు బాధ అవుతుంది. ఒక్క నల్ల కాడ 10-20 బిందెలు ఉండేసరికి కయ్యాల ఖర్చులు అవుతున్నాయి. జుట్టులు పట్టుకొని కొట్లాడుకుంటారు. మరి గిది ఇలాంటి ఖతర్నాక్ ముచ్చట్లు నాకైతే మస్తున్నది. మరి మీకు కూడా ఎట్లా అనిపిస్తుంది? మస్తు ఉన్నదిగా. మరి మళ్ళీ ముచ్చటతో కలవాలంటే నేను పోవాలి కదా. శనార్థి అందరికీ.